రైతు భరోసాను సగం మందికి ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోతలు కొర్రీలు పెట్టి రైతు భరోసాను సగానికి సగం తగ్గించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఆంక్షలు వద్దంటూ రైతులు ఆందోళన చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పుడు మేల్కొనకపోతే గోసపడతామన్నారు. కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా ఎగవేతల మోసాన్ని ఎదిరించాలని అన్నదాతలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆంక్షలు కోతలతో సగం మందికి ఏగనామం పెట్టే ఎత్తుగడలను చిత్తు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని రైతన్నలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనంటూ ప్రభుత్వాన్ని పట్టుబట్టాలని కోరారు. శాసనసభలో రైతు భరోసాపై ఏమీ చెప్పకుండా, ఎటూ తేల్చలేకుండా సంబంధం లేని అంశాలపైకి చర్చను మళ్లించారని కేటీఆర్ మండిపడ్డారు. అసలు సంగతిని అతి తెలివితో రేవంత్ పక్కదారి పట్టించాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తే కోతలు కొర్రీలు పెట్టి రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమైందన్నారు. అన్నదాతలారా తస్మాత్ జాగ్రత్త అని సూచించారు. సర్కారు వంచనను గ్రహించాలన్నారు. ఆంక్షలు వద్దంటూ ఆందోళన చేయాల్సిన సమయమీదని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదని, గోస మాత్రమే మిగులుతుందని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతోందన్నారు కేటీఆర్. అదే జరిగితే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావని స్పష్టం చేశారు. రైతు బంధుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమంతా రైతు భరోసాకు కూడా కోతలు పెట్టే దురుద్దేశంతోనే చేస్తుందని ఆయన అన్నారు. 22,000 కోట్ల రియల్ ఎస్టేట్ ఫ్లాట్లకు క్రషర్లకు ఇచ్చారంటూ దుష్టబుద్ధితో దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సర్కార్ ఎత్తులను, నక్కజిత్తులను తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను గల్లపట్టి నిలదీయాలన్నారు కేటీఆర్. ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చేస్తున్న మాయలేంటని మంత్రులను, ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించాలన్నారు. రైతుల ఆకాంక్ష ఏంటో, అభిప్రాయం ఏంటో తెలిసేలా సెగ పుట్టించాలని కోరారు. మౌనంగా ఉంటే దగా పడతాం, నోరు విప్పకుంటే అన్యాయమైపోతామని హెచ్చరించారు. సాధించుకున్న పెట్టుబడి హక్కు గంగలో కలిసిపోతుందన్నారు. రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వంచన చేయడానికి చూస్తున్న కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో దంచికొడదామని పిలుపునిచ్చారు. కొట్లాట మనకు కొత్త కాదు, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని వివరించారు. రైతుకు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రక్షణ కవచాలను కాంగ్రెస్ కబలిస్తుంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు కేటీఆర్.